Hi friends, welcome back to our channel Dwaraka Srinivasa Vehicle Sales. Friends, మీకు వీడియోలో కనిపిస్తున్న వెహికల్ వచ్చి 2022 మోడల్ అశోక్ లేలాండ్ బడా దోస్త్ i4 LS అండి. ఈ వెహికల్ అయితే సేల్కి ఉంది. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏలూరు డిస్టిక్ ద్వారకా తిరుమల దగ్గరలో అయితే ఈ వెహికల్ ఉందండి. సో మీలో ఎవరైనా ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే కనుక నా నెంబర్ని టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్ అయితే నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఈ వెహికల్ గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. వెహికల్ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్స్ అయితే కుట్టించడం జరిగింది. అలాగే చాలా నీట్ ఇంటీరియర్ అయితే ఉందండి. అలాగే ఫ్లోర్ మ్యాటింగ్ కూడా చేయడం జరిగింది ఈ వెహికల్కి. బండికి టైర్లు చూసుకున్నట్లయితే 4 టైర్లు కూడా 60 to 70% అయితే ఉంటాయండి. దయచేసి వీడియోని అయితే మిస్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. మీరు అట్లా చూసినట్లయితే మీకు వెహికల్కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఈ వెహికల్ అయితే చాలా మంచి కండిషన్లో ఉంది. బండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 76,000 కిలోమీటర్లు మాత్రమే తిరగడం జరిగిందండి ఈ వెహికల్. ఓవరాల్గా బండి చూసుకున్నట్లయితే ఇంజిన్ పరంగా కానీ, క్యాబిన్ పరంగా కానీ, చాసీ పరంగా కానీ అన్నీ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. ఏ విధమైన అయితే సమస్యలు అయితే లేవండి. బండికి యాంగ్లర్స్ కూడా జీ యాంగ్లర్స్ అయితే కట్టడం జరిగింది. అంటే కళా యాంగ్లర్స్ అండి. ఇవి రస్ట్ ప్రూఫ్ అండి. అదేవిధంగా బండి క్యాబిన్ ట్రక్లో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. స్టెఫ్నీ టైర్ అయితే ట్రక్లో ఉంది. ట్రక్ లోపల కూడా ఎక్కడ రస్ట్ అయితే లేదండి, మీకు చూసుకోవచ్చు. ఈ బండి పేపర్స్ చూసుకున్నట్లయితే బండి పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయండి. బండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ బండికి ఇంకా 1 సంవత్సరం ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. అలాగే బండికి ఫిట్నెస్ అనగా బ్రేక్ వచ్చి ఇంకా 2 సంవత్సరాలు అయితే ఉందండి. అలాగే ట్యాక్స్ అప్ టు డేట్ ఉందండి. ఈ బండి మీద అయితే ఏ విధమైన ఫైనాన్స్ అయితే లేదు. ఆల్రెడీ మనం ఫైనాన్స్ అయితే క్లియర్ చేయడం జరిగింది. సో ఫైనాన్స్ క్లియరెన్స్ రావడానికి ఒక 1 వీక్ అలా పడుతుంది. ఈ బండికి మనం చెప్తున్న ధర వచ్చి 7,80,000 అయితే చెప్తున్నామండి. ఇదైతే ఫిక్స్డ్ ఏం కాదు. మీరు బండి దగ్గరికి చూసుకుని మాట్లాడినట్లయితే కొంచెం అయితే తగ్గించేస్తానండి. అలాగని హెవీ బార్గెన్స్ అయితే చేయొద్దండి. ఒకసారి బండి క్యాబిన్ లోపల కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే ఉంది క్యాబిన్ లోపల కూడా. దీనికి లెదర్ సీట్స్ అయితే కుట్టించడం జరిగింది. అలాగే ఫ్లోర్ మ్యాటింగ్ అయితే వేయడం జరిగింది. ఈ బండికి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అయితే ఉందండి. 1236 ఫ్యాన్సీ నెంబర్ అయితే ఉందండి. ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే 75,930 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగిందండి. సో మీలో ఎవరైనా ఈ వెహికల్ తీసుకోదలిచినట్లయితే నాకైతే డైరెక్ట్ కాల్ చేయండి. నా నెంబర్ని టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓవరాల్గా బండి చూసుకున్నట్లయితే చాలా మంచి కండిషన్లో ఉందండి. ఈ వెహికల్ కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. తెలంగాణ వాళ్ళు కానీ, కర్ణాటక వాళ్ళు కానీ తీసుకోవాలనుకుంటే ఎన్ఓసి అయితే తీసుకోవాలండి. సో ప్రస్తుతం అయితే నా పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఎన్ఓసి అయితే తీసివ్వడం జరగదు. సో కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే ఈ వెహికల్ కోసం కాల్ చేయండి. ఒకసారి ఇంజిన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టండి. సో అలా పెట్టుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి అయితే రావడం జరుగుతుంది. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉందండి. ఎక్కడ ఏ నాయిస్ అయితే రావట్లేదు. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వెహికల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.